మనం లాస్ట్ క్లాస్‌లో ఏం ఏం చూసామంటే సార్ వన్ స్మాల్ డౌట్. చెప్పండి. సార్ అప్పుడు మనం యూఆర్ఎల్ కాపీ చేసి మనం అది అక్కడ పేస్ట్ చేసాం కదా, అది ఎక్కడ గూగుల్ క్రోమ్ లో చేయాలా, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లో చేయాలా? గూగుల్ క్రోమ్‌లో. గూగుల్ క్రోమ్ లోనేనా డైరెక్ట్ గా? అవునవునవును. క్రోమ్ వెబ్ ఓకే. బ్రౌజర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసామంటే, ఒక యూజర్‌ని క్రియేట్ చేసాం. లైక్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్‌లో ఇలా ఒక యూజర్‌ని క్రియేట్ చేసాం. ఇనీషియల్‌గా ఈ యూజర్‌కి ఏ పర్మిషన్స్ ఇవ్వలేదండి. మనం ఇనిషియల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాక్స్ డెవాప్స్ యూజర్ 1 అన్నాం. సో, మనం ఏదో డెమో యూజర్ అలా ఒక యూజర్‌ని క్రియేట్ చేసాం. సో, ఈ పర్టిక్యులర్ యూజర్‌కి ఇనీషియల్‌గా ఏమి యాక్సెస్ ఇవ్వకపోతే అదేంటి ఈవెన్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌ని మనం ఈ యూజర్‌తో ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌ని లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఏం జరిగింది? జస్ట్ అథెంటికేషన్ జరిగిందనమాట. జస్ట్ ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ ద యూజర్, దెన్ యూజర్ కెన్ ఏబుల్ టు లాగిన్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ త్రూ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే. పాస్వర్డ్‌తో యూజర్ నేమ్‌తో లాగిన్ అవ్వగలుగుతాడు. సో, అథెంటికేట్ అయ్యాడు. కానీ మనం పర్మిషన్స్ ఇవ్వకపోతే ఆథరైజ్ అవ్వలేడు. ఆథరైజ్ అంటే ఏమి పెర్ఫార్మ్ చేయలేడనమాట. అప్పుడు మనం ఏం చేసాం, ఫర్ ఈసీ2 ఫుల్ యాక్సెస్ ఇచ్చామనమాట లాస్ట్ క్లాస్. ఈసీ2 ఫుల్ యాక్సెస్ ఇస్తే అతను ఈసీ2 రిలేటెడ్‌గా ఏదైనా చేయగలుగుతాడనమాట. ఈసీ2 ఫుల్ యాక్సెస్ ఇస్తే ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని స్టాప్ చేయగలుగుతాడు, స్టార్ట్ చేయగలుగుతాడు, ఏదైనా చేయగలరు. ఓన్లీ ఈసీ2 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చామనుకోండి, ఓన్లీ అంటే జస్ట్ ఎన్ని ఇన్‌స్టాన్సెస్ ఉన్నాయి, అవి ఏ స్టేట్‌లో ఉన్నాయి, స్టాప్ స్టేట్‌లో ఉన్నాయా? లేకపోతే ఎలా ఉన్నాయనేది చూడగలుగుతాడనమాట. అదేంటి ఓన్లీ రీడ్. ఇలా మనకి రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇవ్వచ్చు. ఈసీ2 ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చు. మనం ఆ పర్టిక్యులర్ యూజర్‌కి ఏ యాక్సెస్ కావాలంటే ఆ యాక్సెస్ ఇవ్వచ్చు. ఈ పర్టిక్యులర్ యూజర్ కన్సోల్‌లోకి లాగిన్ అయ్యి యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో ఆపరేషన్ చేయొచ్చు. సో, అది లాస్ట్ క్లాస్‌లో మనం ఆల్రెడీ చూసామనమాట. యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా లాగిన్ అవ్వాలి? ఎలా చూడాలి అనేది. అలానే ఇప్పుడు మనం ఏం చేసాం తర్వాత, ఈ కన్సోల్ యాక్సెస్ కాకుండా ఇంకొక యాక్సెస్ ఇచ్చామనమాట. సో, ఇంకొక యాక్సెస్ ఏమిచ్చాం? ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఇచ్చామనమాట. ఓకే. ఆ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ద్వారా మనకేమొస్తాయి? జస్ట్ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ వస్తాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్‌లో హ్మ్. ఇది దగ్గరలో దీంట్లోనే. ఓకే. ఇలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూసుకున్నారనుకోండి. ఇది ల్యాప్‌టాప్. ఓకే. ఈ ల్యాప్‌టాప్‌లో ఇక్కడ మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేసామనుకోండి. అంటే ప్రోగ్రామాటిక్ ఇందాకేంటంటే కన్సోల్ యాక్సెస్ అన్నమాట. అలా కాకుండా మనం ఏంటి ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కూడా క్రియేట్ చేసాం. సో, ప్రోగ్రామాటిక్ యాక్సెస్‌లో మనకేమైంది యాక్సెస్ యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 వచ్చినాయన్నమాట. సో, లైక్ యాక్సెస్‌కి, సీక్రెట్‌కి. ఇక్కడ నుంచి ఈ పర్టిక్యులర్ యూజర్ నుంచి మనం ఏడబ్ల్యూఎస్‌కి కనెక్ట్ అవ్వచ్చు. కన్సోల్‌లో కనెక్ట్ అవ్వం. ఇప్పుడేం చేస్తామంటే కమాండ్ లైన్ ద్వారా కనెక్ట్ అవుతాం. సో, ఈ కమాండ్ లైన్ ద్వారా కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే మీ ల్యాప్‌టాప్‌లో ఏడబ్ల్యూఎస్ సీఎల్‌ఐని ఇన్‌స్టాల్ చేయటం తెలియాలన్నమాట. ఓకే. ఐదర్ ల్యాప్‌టాప్‌లో కానీ సర్వర్ నుంచి కూడా ఏడబ్ల్యూఎస్‌ని కనెక్ట్ అవ్వచ్చు. సర్వర్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అనుకోండి. ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ కన్సోల్ అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనుకోండి. ఇక్కడ మనం కన్సోల్‌తో యాక్సెస్ చేయలేం కాబట్టి ఇదే ఏడబ్ల్యూఎస్‌ని ల్యాప్‌టాప్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. లేకపోతే ఇంకొక సర్వర్ క్రియేట్ చేసి ఇది ఏడబ్ల్యూఎస్‌లోనే ఉండొచ్చు. ఇంకొక సర్వర్ క్రియేట్ చేసి ఈ సర్వర్ ఈ సర్వర్ కూడా ఏడబ్ల్యూఎస్. ఈ సర్వర్ నుంచి కూడా మనం ఏడబ్ల్యూఎస్‌లో పెర్ఫార్మ్ చేయొచ్చనమాట ఏవైనా యాక్షన్స్. అంటే ఈ డయాగ్రామ్‌లోనే చెప్పాలంటే, ఇప్పుడు ఎస్3 బకెట్స్ అని ఉంటాయి. అలానే ఈసీ2లో యాక్సెస్ ఏదన్నా చేయాలి. అప్పుడు మీ ల్యాప్‌టాప్ నుంచి చేయొచ్చు. లేకపోతే ఒక సర్వర్ క్రియేట్ చేసి, ఆ సర్వర్ నుంచి కూడా మనం పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. అంటే ఒక సర్వర్
ఒక సర్వర్ క్రియేట్ చేసి, ఈ సర్వర్ నుంచి కూడా మనము వి కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఇట్ అనమాట. ఓకే. మనం పెర్ఫార్మ్ చేయొచ్చు యాక్షన్స్. ఇలా మనం సర్వర్ నుంచి కూడా ఇలా సర్వర్ నుంచి కూడా మనం పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. ఇక్కడ మీకేం అర్థం అవ్వాలంటే, ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అనే యూజర్ ఉంటే, ఆ యూజర్‌ని మనం లోకల్ ల్యాప్‌టాప్‌లో కాన్ఫిగర్ చేయొచ్చు. అలానే సర్వర్‌లో కాన్ఫిగర్ చేయొచ్చు. కాన్ఫిగర్ చేసిన తర్వాత దీని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఇన్‌స్టాన్స్ స్టాప్ చేయాలన్నా, లేకపోతే S3 బకెట్‌లో ఏవైనా పెర్ఫార్మ్ చేయాలన్నా, మనకేం కావాలి అంటే AWS CLI అనే ఒక టూల్ కావాలనమాట. ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తే మనం వి కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఇట్. ఇప్పుడు మనం ఈ క్లాస్‌లో ఏం చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ CLIని మనం ఒక ల్యాప్‌టాప్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం అనేది చూద్దాం. సో, మీరేం చేస్తారంటే గూగుల్ ఇక్కడ ఒక కన్సోల్ ఓపెన్ చేసి బ్రౌజర్ అనమాట. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ కాకుండా బ్రౌజర్ ఓపెన్ చేసి ఏడబ్ల్యూఎస్ స్ట్రెయిట్ అవే చేసేయండండి. ఏడబ్ల్యూఎస్ డౌన్‌లోడ్ అని ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ CLI డౌన్‌లోడ్స్ ఫర్ విండోస్ అనమాట. సో, ఏడబ్ల్యూఎస్ CLI డౌన్‌లోడ్స్ ఫర్ విండోస్ అని మీరు క్లిక్ చేయంగానే మీకిలా వస్తది. ఇన్‌స్టాల్ అండ్ అప్‌డేట్ లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ CLI అని వస్తది. దీని మీద క్లిక్ చేయండి. సో, ఈ దీని మీద క్లిక్ చేయండి. మీరు జస్ట్ హౌ టు ఇన్‌స్టాల్ ఏడబ్ల్యూఎస్ CLI అనంగానే మనకి అదొస్తది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏడబ్ల్యూఎస్ CLI ఇన్‌స్టాల్ అండ్ అప్‌డేట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని ఉంటది. లైనక్స్‌లో యాస్ వెల్ యాస్ విండోస్ మ్యాక్‌లో, విండోస్‌లో. మీరు మ్యాక్ అయితే మ్యాక్, లైనక్స్ అయితే లైనక్స్, ఇలా విండోస్ అయితే విండోస్. సో, విండోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక ఎంఎస్ఐ ఫైల్ ఉంటదనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీరు డౌన్‌లోడ్స్‌లో డౌన్‌లోడ్ అవుతదనమాట. సో, ఇది జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ అయితుందో లేదో చెక్ చేద్దాం. డౌన్‌లోడ్ అవ్వలేదు. హ్మ్. యాహ్! 20, 20 ఇది ఆల్రెడీ డౌన్‌లోడ్ అయింది. అంటే ఆల్రెడీ అంతకుముందు ఉంది కాబట్టి ఇక్కడ 1 అని ఉంది. జస్ట్ ఈ డౌన్‌లోడ్ అయిన దాని మీద జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఇలా వస్తది. యాహ్! అగైన్ నెక్స్ట్ అని టైప్ చేయండి. జస్ట్ మీరు యాక్సెప్ట్ చేసి అగైన్ నెక్స్ట్ అనండి. మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ CLI అయిపోయింది ఇన్‌స్టాల్. ఇది ఎలా చెక్ చేయాలి సార్ ఏడబ్ల్యూఎస్ CLI ఉందని? మీ సెర్చ్‌లో ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్‌లో మనం గిట్ బాష్ ఇన్‌స్టాల్ చేశాం గదా! సో, ఇలా గిట్స్ అని సెర్చ్ చేయండి. మీ గిట్ ఉంటది గదా! సో, ఈ గిట్ అని సెర్చ్ చేస్తే ఇలా గిట్ అని వస్తది. సో, ఇక్కడ మీరు ఏడబ్ల్యూఎస్ CLI అని మీరు టైప్ చేస్తే మీకిలా కమాండ్స్ వస్తాయి. ఇలా రాలేదు అంటే మీకు ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టాల్ అవ్వలేదు అని మీనింగ్. ఇలా మీరు ఏడబ్ల్యూఎస్ CLI అని టైప్ చేస్తే ఇలా వస్తదనమాట. ఎవరైతే ఆల్రెడీ ఇవి గిట్ బాష్ ఇన్‌స్టాల్ చేసుకోలేదో వాళ్ళు ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసుకోండండి. వెరీ సింపుల్. గిట్ బాష్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే అంటే ప్రీవియస్ క్లాస్‌లో ఎవరైతే గిట్ బాష్ ఇన్‌స్టాల్ చేయాలో వాళ్ళు జస్ట్ ఇలా గిట్ బాష్ డౌన్‌లోడ్స్ అని మీరు టైప్ చేయండి. గిట్ బాష్ డౌన్‌లోడ్ అన్న తర్వాత జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీకిక్కడ డౌన్‌లోడ్స్ వస్తది. విండోస్ మీద క్లిక్ చేయండి. విండోస్ మీద క్లిక్ చేసి మీరు 62 బిట్ అయితే 62 బిట్ లేకపోతే 32 బిట్ మీ ల్యాప్‌టాప్ ఏ ల్యాప్‌టాప్ అయితే ఆ ల్యాప్‌టాప్. 64 బిట్టే ఉంటది మోస్ట్‌లీ. సో, దీని మీద క్లిక్ చేస్తే మీకు గిట్ వస్తది. డౌన్‌లోడ్ అవుతది. ఆ గిట్ డౌన్‌లోడ్ మీద డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ అంటే మీకు గిట్ ఇన్‌స్టాల్ అవుతది. వన్స్ ఇన్‌స్టాల్ అయితే మీరిక్కడ సెర్చ్ చేస్తే గిట్ అని వస్తది. సో, ఇంతవరకు అయిపోయిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ నెక్స్ట్ ఫర్దర్. ఈ 2 థింగ్స్ ఎవరికైనా డౌట్ వస్తే ఏడబ్ల్యూఎస్ CLI ఇన్‌స్టాల్ చేయటం, గిట్ బాష్ మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేయటం స్ట్రెయిట్ అవే ఇప్పుడే చేయండండి.
ఓకే. ఇన్‌స్టాల్ చేశారండి అందరూ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రెండిటిని ఇన్‌స్టాల్ చేసి ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ యాస్ వెల్ యాస్ గిట్ బాష్. నో రెస్పాన్స్. ఒక్కళ్ళు కూడా ఇన్‌స్టాల్ చేయలేదా? ఎస్ అయితే జస్ట్ చాట్‌లో ఎస్ అని పెట్టండి. ఇన్‌స్టాల్ అవుతుంది సార్. ఇంకా యాహ్! యాహ్! ప్రాసెస్‌లోనే ఉంది. ఒక్కసారి ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరేం చేయాలి అంటే ఇలా వస్తదండి. ఇక్కడ మీకేంటంటే ఏడబ్ల్యూఎస్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ జస్ట్ డోంట్ బాదర్ అబౌట్ ఇవన్నీ మనకి ఇప్పుడు స్ట్రెయిట్ అవే ఏమి యూజ్ చేయము. ఈ రియల్ టైమ్‌లో కూడా అన్నీ యూజ్ చేయమండి. జస్ట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ కమాండ్స్ ఏం కమాండ్స్ కావాలన్నా జస్ట్ మీకు ఆల్రెడీ ఉంటాయన్నమాట. మీకు ఈజీగా గూగుల్‌లో కమాండ్స్ ఈజీగా దొరుకుతాయి. దాని గురించి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాన్స్‌ని లిస్ట్ చేయటం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే, ఇప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్‌లో ఈ ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాం కాబట్టి, ఫస్ట్ మన కీస్ ఏవైతే ఉంటాయో, ఆ కీస్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో జనరేట్ చేసాం. సో, ఈ లాస్ట్ క్లాస్‌లో మనం ఏవైతే కీస్ జనరేట్ చేసామో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇదేమో యూజర్ నేమ్, పాస్వర్డ్ కన్సోల్‌ని యాక్సెస్ చేయడానికి. ఇదేమో మన యాక్సెస్ కీ, సీక్రెట్ కీ. ఇది యూజర్ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఎలా జనరేట్ చేయాలనేది మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పాం. సో, యాక్సెస్ కీ, సీక్రెట్ కీ. సో, మీరు ఇప్పుడేం జేస్తారంటే ఈ యాక్సెస్ కీ, సీక్రెట్ కీని కాన్ఫిగర్ చేయాలన్నమాట మీ లోకల్‌లో. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని టైప్ చేయండి. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ టైప్ చేసిన తర్వాత ఇది మనకి యాక్సెస్ కీ అడుగుతదన్నమాట. యాక్సెస్ కీ అడిగితే సార్ ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత గెట్ బ్యాష్ లో డైరెక్ట్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అని ఇయ్యాలా? డౌన్లోడ్ చేసిన తర్వాత ఏది మీరు ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ డౌన్లోడ్ చేసిన తర్వాత దాని మీద డబుల్ క్లిక్ చేయండి. అది నెక్స్ట్ అని అంటది. అంటే ఇన్‌స్టాల్ అవ్వాలి అది. ఫినిష్ నెక్స్ట్ అయింది. ఫినిష్ అయిపోతే అప్పుడు మీరు గిట్ బాష్ ఓపెన్ చేసి జస్ట్ ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ అని మీరు టైప్ చేస్తే ఇలా వస్తదన్నమాట. ఇలా వస్తాయి కమాండ్స్. ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ అని టైప్ చేస్తే ఇలా వస్తాయి. పేమెంట్ రాలేదు. దాని తర్వాత మీరేం చేస్తారంటే ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని చేయండి. సో, ఈ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని చేసిన తర్వాత ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని చేసిన తర్వాత ఇక్కడ మీరు యాక్సెస్ కీ ఇవ్వాలి. మనం యాక్సెస్ కీ ఏంటంటే ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసాం కాబట్టి ఈ యాక్సెస్ కీ దీన్ని కాపీ చేయండి. సో, ఈ యాక్సెస్ కీ తీసుకొని కంట్రోల్-సి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. అలానే సీక్రెట్ కీ కూడా ఇప్పుడు యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఎంటర్ చేసిన తర్వాత ఏదో ఒక రీజియన్ మనం మెన్షన్ చేయొచ్చు. ఇది నాకు డిఫాల్ట్ రీజియన్ ఇక్కడ యూఎస్ ఈస్ట్ -2 అని వచ్చింది. ఎందుకు అంటే అంతకుముందు నేను ఆల్రెడీ ఒకసారి కాన్ఫిగర్ చేసున్నాను కాబట్టి నాకు అలా వస్తుంది. మీ కేస్‌లో మీరు సింపుల్‌గా యూఎస్ ఈస్ట్ 2 ఏదో ఒక రీజియన్ అన్నమాట. యూఎస్ ఈస్ట్ 2 అని టైప్ చేయండి. ఈస్ట్ 2 అని టైప్ చేయండి. ఇది డిఫాల్ట్ రీజియన్ నేమ్ అడిగిద్ది. మీరు ఏదైనా డిఫాల్ట్‌గా ఏంటంటే ఒక రీజియన్.
సో, జస్ట్ ఇక్కడ మీరు డిఫాల్ట్ అవుట్‌పుట్ ఫార్మాట్ వచ్చేసరికి మీరేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఎంటర్ చేయండి. అంతే. సో, ఇది మీరు చేయాల్సిందనమాట ఇది. ఇలా యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనం ఏం చేసామంటే ఇప్పుడు ఆల్రెడీ మన లోకల్‌లో మనం ఏడబ్ల్యూఎస్‌ని కనెక్ట్ అవ్వటానికి కావాల్సిన క్రెడెన్షియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏడబ్ల్యూఎస్ అనుకోండి కన్సోల్ అవ్వచ్చు, కమాండ్ లైన్ ద్వారా కనెక్ట్ అవ్వటానికి ఏడబ్ల్యూఎస్‌ని కనెక్ట్ అవ్వటానికి కావాల్సిన క్రెడెన్షియల్స్ అన్నీ మనం లోకల్ ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసుకున్నాం అనమాట. ఈ లోకల్ ల్యాప్‌టాప్‌లో సో, మనకు కావాల్సిన క్రెడెన్షియల్స్ అన్నీ స్టోర్ చేసుకున్నాం. అప్పుడేంటంటే ఇక్కడి నుంచి మనం ఏడబ్ల్యూఎస్‌లో ఏదైనా పెర్ఫార్మ్ చేయగలుగుతాం అనమాట. సో, ఇప్పుడు మీరేం జేస్తారంటే ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టాన్స్ లిస్ట్ కావాలనుకున్నా, లేకపోతే ఏడబ్ల్యూఎస్ S3 LS అని ఈ కమాండ్ గురించి S3 గురించి నేను చెప్తాను. సో, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ S3 LS అన్నామనుకోండి ఇక్కడ. సో, ఈ యాక్సెస్ బకెట్స్‌ని మనం ఇచ్చేయటానికి దానికి పర్మిషన్ లేవన్నమాట. ఈ పర్టిక్యులర్ యాక్సెస్‌కి, సీక్రెట్ కీకి ఓన్లీ మనం ఏ పర్మిషన్స్ ఇచ్చాము అంటే, ఓన్లీ EC2 ఫుల్ యాక్సెస్ పర్మిషన్సే ఇచ్చాం. మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేసాం. ఆ యూజర్‌కి ఓన్లీ మనం ఏ పర్మిషన్స్ ఇచ్చాము. సో, అప్పుడు మనం ఓన్లీ యాక్సెస్‌కి, సీక్రెట్‌కి దీనికి అసలు పర్మిషన్స్ ఇచ్చామా లేదా అనేది ఒకసారి చూద్దాం. నేను లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చేసాం, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఐఏఎంకెళ్తే ఐఏఎం మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మనం ఇది ఇక్కడ ఐఏఎంకి క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ క్లాస్‌లో మనం ఈ డెమో ఫెబ్ యూజర్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ క్రియేట్ చేసాం. దీనికి యాక్సెస్ కీ, సీక్రెట్ కీ వచ్చినాయి. దీని మీద క్లిక్ చేస్తే అసలు దీనికి ఏ పర్మిషన్స్ ఉన్నాయో కూడా మనకు అర్థమవుతదనమాట. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి అసలు ఏ పర్మిషన్స్ లేవు చూసారా? మనం ఏంటంటే ఈ పర్టిక్యులర్ యూజర్‌కి ఏ పర్మిషన్స్ లేవన్నమాట. మనం ఏమి ఇవ్వలేదు. అంటే మీకు అర్థమైందంటే ఒక ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఒక యూజర్‌ని క్రియేట్ చేసామండి. ప్రోగ్రామాటిక్ యూజర్ కింద క్రియేట్ చేసాం. దానికి ఒక యాక్సెస్ కీ, సీక్రెట్ కీ వచ్చింది. అవి ఇదన్నమాట. సో, మీరు అబ్జర్వ్ చేస్తే సో, ఇక్కడ మనకు ఒక యాక్సెస్ కీ, సీక్రెట్ కీ వచ్చింది పర్టిక్యులర్ యూజర్‌కి. కానీ ఈ యూజర్‌కి ఏంటంటే జస్ట్ మనం ఏ పర్మిషన్స్ ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పర్మిషన్స్ ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో, మనం ఏ పర్మిషన్స్ ప్రొవైడ్ చేయలేదు. మీరిప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ పర్మిషన్స్ ఆల్రెడీ ఒక యూజర్ ఉన్నాడు గదా! మనం ఇదే కదా యూజర్. సో, ఈ యూజర్ మీద క్లిక్ చేసి జస్ట్ గో టు యాడ్ పర్మిషన్స్‌కెళ్ళండి. సో, యాడ్ పర్మిషన్స్ మీద క్లిక్ చేసి యాడ్ పర్మిషన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత అటాచ్ పాలిసీస్ డైరెక్ట్‌లీ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసి ఈ పర్టిక్యులర్ యూజర్‌కి నేనేమి ఇస్తున్నాను అంటే జస్ట్ EC2 ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. సో, EC2 ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. ఈ EC2 అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్. సో, దీన్ని సెలెక్ట్ చేయండి. దెన్ నెక్స్ట్ అనండి. యాడ్ పర్మిషన్స్. అంటే ఇప్పుడేంటంటే ఈ పర్టిక్యులర్ యూజర్‌కి మనం EC2 ఫుల్ యాక్సెస్ ఇచ్చామనమాట. ఇప్పుడేమైందో మన లోకల్‌లో ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ యూజర్‌కి ఇది ఏ యూజరు? మనం ఇప్పుడు ఏ యూజర్‌కైతే పర్మిషన్స్ ఇచ్చామో ఆ యూజర్ యొక్క యాక్సెస్‌కి సీక్రెట్. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం EC2 ఫుల్ యాక్సెస్ ఇచ్చాం. సో, EC2 ఫుల్ యాక్సెస్ ఇస్తే మనకి ఇన్‌స్టాన్స్‌ని లిస్ట్ చేయటానికి కమాండ్ ఏదన్నా ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే హౌ టు లిస్ట్ మీకేమన్నా కమాండ్స్ కానీ యూజువల్‌గా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో, మనకి హౌ టు లిస్ట్ ది EC2 ఇన్‌స్టాన్స్
విత్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అన్నామనుకోండి. అంటే కొన్ని కంపెనీస్‌లో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఎక్కువ యూజ్ చేయొచ్చు. కొన్ని కంపెనీస్‌లో ఏడబ్ల్యూఎస్ ఎక్కువ ఎవరైతే టెరాఫార్మ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ తక్కువ యూజ్ చేయొచ్చు. లేదా కొన్ని కంపెనీస్‌లో ఎక్కువ యూజ్ చేయొచ్చు. బట్ యాస్ ఎ జనరల్‌గా ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ గురించి మనకు తెలియాలి. ఇది ఏంటంటే ఈ కమాండ్స్ ఉంటాయి. మనకి యాక్చువల్‌గా ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కమాండ్స్ మనం ఏదన్నా లిస్ట్ చేయాలన్నా కానీ, లేకపోతే ఇది చేయాలన్నా కానీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ2 ఏడబ్ల్యూఎస్ ఈసీ2 క్రియేట్ ట్యాగ్స్‌ని క్రియేట్ చేయటానికి. జస్ట్ ఏడబ్ల్యూఎస్ ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని డిస్క్రైబ్ చేయటానికి. ఇలా అన్నమాట. ఇవన్నీ జస్ట్ ఒక్కొక్క లిస్ట్ యువర్ ఇన్‌స్టాన్సెస్. మీరు ఇన్‌స్టాన్స్‌ని ఏమన్నా ఇచ్చేయాలి. ఇది కాపీ చేసి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్. ఏడబ్ల్యూఎస్ ఈసీ2 డిస్క్రైబ్ ఇన్‌స్టాన్స్. సో, మీకు ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టాన్సెస్ ఏమన్నా ఉంటే ఈ లిస్ట్ చేస్తదనమాట. సో, ఇది జస్ట్ డిస్క్రైబ్ చేసింది. చాలా ఇన్‌స్టాన్సెస్ ఉన్నాయి. అందుకనే జస్ట్ మనం డిస్క్రైబ్ చేసింది. అలా కాకుండా జస్ట్ ఓన్లీ లిస్ట్ చేద్దాం. డిస్క్రైబ్ అంటే ప్రతి ఇన్‌స్టాన్స్ డీటెయిల్స్ గురించి మనకి ఇచ్చేస్తుంది. సో, ఇక్కడ మనకి ఇక్కడెందుకు ఇలా ఎర్రర్ వచ్చిందంటే దీంట్లో ఈ ప్రాపర్‌గా మనం కమాండ్ ఏడబ్ల్యూఎస్ ఈసీ2కి ప్రాపర్‌గా ఇది లేదు కమాండ్. జస్ట్ ఓన్లీ లిస్ట్ చేయటానికి గూగుల్ చేద్దాం. ఇది డిస్క్రైబ్ చేయటానికి. బట్ ఇన్‌స్టాన్స్‌ని లిస్ట్ చేయడానికి కమాండ్స్ ఉంటాయి. చూద్దాం. మీన్‌వైల్ మీరు జస్ట్ ఎవరన్నా ఆ ఏడబ్ల్యూఎస్ గాని ఏదైనా చేయకపోతే చేయండి. దెన్ విల్ ఫైండ్ ఔట్ ద కమాండ్స్. ఇలా యూజువల్‌గా ప్రతిదానికి చీట్ షీట్ అని ఉంటదండి. షీట్ చేసి అంటే కుబర్నెటిస్‌లో కానీ ఎక్కడైనా ఇలా చీట్ షీట్ అని ఉంటది. అంటే దీంట్లో ఏమవుతాయంటే మనకి కమాండ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ యూజువల్‌గా ఇక్కడ లిస్ట్ అవుతాయన్నమాట. అంటే చాలా మనకి ఎక్కువ యూజ్‌ఫుల్ అయ్యే కమాండ్స్ అన్నీ వాడు మనకి ఇది సెగ్రిగేట్ చేసి యూజువల్‌గా ఇస్తాడన్నమాట. వీకేఎస్ రిలేటెడ్‌గా ఈసీ2 ఇలా మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి. మనం ఈ కమాండ్స్ అన్నీ జస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఇక్కడ లిస్ట్ ద ఇన్‌స్టాంట్ ఐడీస్ అండ్ టైప్ అండ్ నేమ్ అన్నమాట. అంటే ఇప్పుడు మొత్తం ఇందాక చూస్తే మనకి చాలా వచ్చింది కదా! అలా కాకుండా పర్టిక్యులర్‌గా ఇన్‌స్టాన్స్ ఐడీస్ కావాలన్నా జస్ట్ ఇలా చూస్తే జస్ట్ మీరు దీన్ని టైప్ చేసి జస్ట్ దీన్ని కాపీ చేసి యూ కెన్ ఏబుల్ టు పేస్ట్ ఇట్ అన్నమాట. ఈ కమాండ్‌ని కాపీ చేసి సో, యూ కెన్ ఐ థింక్ సో. కాపీ అవ్వట్లేదని జస్ట్ చూద్దాం. కమాండ్స్‌కెళ్దాం. చాలా కమాండ్స్ మనకి యూజువల్లీ యూట్యూబ్‌లో గూగుల్‌లో దొరుకుతాయి. దెన్ యూ కెన్
ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం అనుకోండి. జస్ట్ ఈ కమాండ్ అయితే మనకు అన్ని చాలా ఇన్‌స్టాన్స్ వస్తాయి. పర్టిక్యులర్‌గా ఓన్లీ రన్నింగ్ ఇన్‌స్టాన్సెస్ మనం ఇది లిస్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇలా జస్ట్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఔట్ ద ఓన్లీ రన్నింగ్ ఇన్‌స్టాన్సెస్. ఇవి జస్ట్ ఏంటంటే చాలా ఇన్‌స్టాన్సెస్ వచ్చినాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా ఇన్‌స్టాన్స్ వచ్చినాయి. ప్రతి ఇన్‌స్టాన్స్ గురించి యూజువల్‌గా డిస్క్రైబ్ చేసాం. అలా కాకుండా దెన్ యూ కెన్ ఏబుల్ టు పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్ గురించి కావాలి అనుకుంటే దెన్ యూ కెన్ ఇప్పుడు ఇందాక రన్ చేసాం కదా! జస్ట్ యూ కెన్ ఏబుల్ టు ఫిల్టర్ అవుతాయన్నమాట. ఫిల్టర్ యూజ్ చేసి ఓన్లీ పర్టిక్యులర్ రన్నింగ్ ఇన్‌స్టాన్సెస్. ఇవి ఓన్లీ ఏంటంటే ఒక ఇన్‌స్టాంటే రన్ అవుతుంది కాబట్టి సో, ఏడబ్ల్యూఎస్ ఈసీ2 డిస్క్రైబ్ ఇన్‌స్టాన్స్ హైఫన్ ఫిల్టర్ నేమ్ ఈక్వల్ టు స్టేట్ అంటే ఇక్కడ ఓన్లీ వాల్యూస్ వచ్చేసరికి రన్నింగ్ ఇన్‌స్టాన్స్. ఓన్లీ ఒక ఇన్‌స్టాంటే రన్ అవుతుంది కాబట్టి జస్ట్ ఓన్లీ ఆ రన్నింగ్ ఇన్‌స్టాంట్ ఆ డీటెయిల్స్ అన్నీ యూజువల్‌గా మనకి ఇలా డిస్‌ప్లే చేస్తదన్నమాట. ఓన్లీ రన్నింగ్ ఇన్‌స్టాన్స్. ఇది ఓన్లీ రన్నింగ్ ఇన్‌స్టాన్స్. సో, ఇలా వి కెన్ ఏబుల్ టు లిస్ట్ ఔట్ ది థింగ్స్ అండి. మనం ఈ కా ఇలానే కమాండ్ లైన్ ద్వారా కూడా మనం ఏంటంటే ఒక ఇన్‌స్టాంట్‌ని స్టాప్ చేయాలన్నా, స్టార్ట్ చేయాలన్నా ఇవన్నీ వి కెన్ ఏబుల్ టు ఫైండ్ ఔట్ అనమాట. ఈజీగా చేయొచ్చు. మనం ఏదైనా స్టాప్ చేయాలనుకుంటే, స్టార్ట్ చేయాలనుకున్నా గానీ ఇవన్నీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమాండ్ యూజ్ చేసామనుకోండి. ఏడబ్ల్యూఎస్ ఇప్పుడు ఈ చాలా కమాండ్స్ ఉంటాయి కాబట్టి మనం యూజువల్‌గా ఏంటంటే అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలా కమాండ్స్ వస్తాయి. దెన్ దాన్ని మనకి ఏ కమాండ్ కావాలో ఆ కమాండ్ ఇచ్చేస్తే సరిపోతదనమాట. సో, పర్టిక్యులర్‌గా ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టాంట్ ఐడీతో మనకి రన్ అవుతుందనమాట. ఒక ఇన్‌స్టాంట్ రన్ అవుతుందనమాట. సో, ఇలా మనం ఇన్‌స్టాంట్స్‌ని క్రియేట్ చేయడం కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. ఇన్‌స్టాంట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. కమాండ్ లైన్ ద్వారా ఇన్‌స్టాంట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇన్‌స్టాంట్ తీసుకుంటే, సో, ఇది స్టాప్ చేయాలనుకున్నామనుకోండి. టెర్మినేట్ చేయాలనుకుంటే ఈ ఏడబ్ల్యూఎస్ ఈసీ2 టెర్మినేట్ ఇన్‌స్టాంట్ ఐడీ ఇస్తే మనం టెర్మినేట్ చేయొచ్చు. అలా పర్టిక్యులర్ ఇన్‌స్టాంట్. ఇక్కడ ఇందాకేంటంటే స్టేటస్ ఏదన్నా ఇన్‌స్టాంట్ ఇచ్చి ఆ స్టేటస్ తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. పర్టిక్యులర్ ఇన్‌స్టాంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. లేదా ఏదైనా టెర్మినేట్ చేయాలనుకుంటే యూ కెన్ ఏబుల్ టు టెర్మినేట్ ఇట్ అనమాట. కావాలంటే ఇప్పుడు ఏదైనా ఇన్‌స్టాన్స్ ఉంటే మనము టెర్మినేట్ చేద్దాం. ఇది మోర్ ఆఫ్ మన కమాండ్ ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐని ఎలా యూజ్ చేయాలి అనేది. ఇవన్నీ స్టాప్డ్ స్టేట్‌లో ఉన్నాయి కదండీ! ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్‌ఆర్ ఇన్‌స్టాన్స్ ఉంది. ఈ ఇన్‌స్టాంట్ ఐడీ తీసుకొని జస్ట్ ఈవెన్ స్టాప్ స్టేట్‌లో ఉంది. అది టెర్మినేట్ స్టేట్‌లో ఉన్నట్టు కాదు. స్టాప్డ్‌కి, టెర్మినేటెడ్‌కి డిఫరెన్స్ ఏంటంటే స్టాప్ అంటే మీరు స్టాప్ ఉంటది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ ఇన్‌స్టాంట్ ఉంటది గానీ స్టాప్ స్టేట్‌లో ఉంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ డిలీట్ అంటే అసలు కంప్లీట్‌గా ఇన్‌స్టాన్సే ఉండదు. ఇప్పుడు ఈ హెచ్‌ఆర్ ఇన్‌స్టాంట్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాననుకోండి. సో, అప్పుడు మీరేం జేస్తారు, ఇక్కడ మీరు ఆల్రెడీ ఆ కమాండ్ ఉంది కదా! ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ కమాండ్ డిలీట్ చేయటానికి. సో, ఆ కమాండ్ యూజ్ చేయొచ్చనమాట. చూస్తే ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ ఈసీ2 టెర్మినేట్ హైఫన్ ఇన్‌స్టాంట్ ఐడీ అనమాట. సో, ఈ కమాండ్ యూజ్ చేసి జస్ట్ యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ స్లాష్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇదే కమాండ్‌ని ఇలా కూడా రాయొచ్చండి. ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టాన్స్ కమాండ్‌ని సో, ఇదే కమాండ్‌ని మీరు ఇలా కూడా రాయొచ్చు. ఏడబ్ల్యూఎస్ ఈసీ2 టెర్మినేట్ హైఫన్ ఇన్‌స్టాన్స్. ఈ స్లాష్ ఏంటంటే, ఒకటే లైన్ మీనింగ్ అనమాట. అంటే ఇది కిందున్నా కానీ, ఇదంతా ఒకటే లైన్ అని తీసుకోవటానికి ఇక్కడ మనం స్లాష్ అని పెడతాం. ఇలా స్లాష్ అనేది తీసేసి కావాలంటే జస్ట్ ఇలా పెట్టొచ్చనమాట. ఈ 2 సేమ్ అండి. పై కమాండ్, కింద కమాండ్ సేమే. అంటే ఇదొక సెపరేట్ లైను అని చెప్పకుండా 2 ఒకటే లైన్ అని చెప్పటానికి ఈ స్లాష్ యూజ్ చేస్తాం. లేదు అలా కాదు అనుకుంటే డైరెక్ట్‌గా ఇలా యూజ్ చేయొచ్చు. మనం ఇదే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇన్‌స్టాంట్ ఐడీ ప్లేస్‌లో మీ ఇన్‌స్టాంట్ ఐడీ పెట్టండి. ఇది పెట్టారనుకోండి. అప్పుడు మనం ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టాంట్‌ని మనం డిలీట్ చేయొచ్చనమాట. కంట్రోల్ సి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్. అంటే ఇప్పుడు నేనేంటి కన్సోల్‌లోకి లాగిన్ అవ్వకుండా
పర్ఫామ్ చేయాలి యాక్టివిటీస్. కన్సోల్‌లోకి లాగిన్ అవ్వకుండా నేను ఏడబ్ల్యూఎస్‌లో EC2 ఇన్స్టాన్స్‌ని డిలీట్ చేయటం అవన్నీ చేస్తున్నాననమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో, టెర్మినేటెడ్. ఇది బేసిక్‌గా స్టాప్ స్టేట్‌లో ఉంది. దెన్ టెర్మినేటెడ్. మనం ఒకసారి చూద్దాం. అక్కడికెళ్ళి మనం టెర్మినేట్ అయిందా లేదా అనేది. ఇచ్చారు ఇన్స్టెన్స్ కదా! ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూసారా? టెర్మినేటెడ్ స్టేట్‌లోకెళ్ళిపోయింది. అంటే ఏంటి? మనం ఈ కన్సోల్‌లోకి లాగిన్ అవ్వకుండా కూడా వి కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ద యాక్టివిటీస్ విత్ హెల్ప్ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ CLI కమాండ్. ఏడబ్ల్యూఎస్ CLI కమాండ్ యూజ్ చేసి మనం పెర్ఫార్మ్ చేయొచ్చనమాట యాక్టివిటీస్‌ని. ఓకే. ఇది జస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అండి. అంటే ఇప్పుడు మనం ఇదేంటంటే జస్ట్ టెర్మినేట్ చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్. అలా డిస్క్రైబ్ చేయటానికి ఇది జస్ట్ ఏడబ్ల్యూఎస్ CLI కమాండ్స్ అన్నమాట. AWS CLI commands is used to terminate the ఇన్స్టాంట్‌ని టెర్మినేట్ చేయటానికి. అలానే ఇక్కడ మల్టిపుల్ కమాండ్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ యూ కెన్ గూగుల్ ఇట్. అంటే ఇదని కాదు మీ ఓన్‌గా గూగుల్ చేసిన చాలా కమాండ్స్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాన్స్‌ని ఏదైనా కొత్తగా ఏదైనా ట్యాగ్ క్రియేట్ చేయాలన్నా, డిస్క్రైబ్ చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ ఇన్స్టాన్స్‌ని డిస్క్రైబ్ చేయాలంటే జస్ట్ ఈ కమాండ్. డిస్క్రైబ్ రన్నింగ్ ఇన్స్టెన్స్. ఇలా చాలా కమాండ్స్ ఉంటాయండి. ఓన్లీ ఇలా డిస్క్రైబ్ కాకుండా ఇక్కడ లిస్ట్ అని పెడదాం. లిస్ట్ వస్తుంది. లిస్ట్ ఇన్స్టాన్స్ లేదు. సో డిస్క్రైబ్ ఉంది. దెన్ ఇలా కమాండ్స్ ఏడబ్ల్యూఎస్‌లో మనం ఏ కమాండ్స్ యూజ్ చేయాలో కూడా ఇక్కడ కూడా ఉంటదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిస్క్రైబ్ ట్రాన్సాక్షన్ ఇన్స్టాన్స్ ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ కూడా వి కెన్ అంటే మనం వాడేకుంది మీకు ఇక్కడ క్లియర్‌గా ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేసామనుకోండి. ఆల్ అబౌట్ మనకేంటంటే క్రియేట్ చేయటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గేట్‌వే క్రియేట్ చేయటానికి ఇవన్నీ క్రియేట్ చేయటానికి ఇది యూజ్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ డిలీట్ చేయటానికి ఈ కమాండ్స్. సో, ఇలా డిస్క్రైబ్‌కి ఈ కమాండ్స్. దెన్ ఇంకేమన్నా ఇలా మనం మల్టిపుల్ కమాండ్స్ యూజ్ చేయొచ్చు. రీప్లేస్‌కి, ప్రొవిజనింగ్‌కి ఇలా. దెన్ ఓకే. ఇందులో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండండి. ఐ విల్ క్లారిఫై ఇట్. సో CLIతోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గూడా క్రియేట్ చేయొచ్చా? లైక్ EC2 అండ్ క్రియేట్ చేయొచ్చు. ఇన్‌స్టాన్స్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. యూజువల్‌గా ఏంటంటే ఇప్పుడు అంటే అందరూ ఎక్కువ టెరాఫార్మ్ యూజ్ చేస్తున్నారు. అంతకుముందు ఎక్కువ ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ CLIలో క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ అని ఉండేయన్నమాట. సో, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ యూజ్ చేసి క్రియేట్ చేశారు. ఓన్లీ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ అంటే అవి ఓన్లీ ఫర్ AWS రిలేటెడ్ అన్నమాట. మనం ఒక ఇన్‌స్టాన్స్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు CLIతో. హ్మ్. ఒక కమాండ్ రిలేటెడ్ ఏదైనా తీసుకుంటే ఒకటి ఇన్‌స్టాంట్ కూడా మనం క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. ఓకే. ECL ఇయన్నీ S3 బకెట్ రిలేటెడ్‌గా కమాండ్స్. సో, ఈఐఎంని గ్రూప్స్ రిలేటెడ్ కమాండ్స్. దెన్ ఈ IAM రిలేటెడ్ కమాండ్స్ ఇవన్నీ.
సో, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఏంటి అనేది యూజర్స్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే జస్ట్ లిస్ట్ ద సార్ యూజర్స్ ఐదర్ డీటెయిల్స్. చెప్పండి. టెరాఫామ్ లేకపోతే సిఎల్ఐ అంతే కదా? అంటే ఇప్పుడు ఆ! దీంతో అంటే చేసినవన్నీ ఇప్పుడు టెరాఫామ్ తో ప్రెజెంట్ యూజ్ చేయొచ్చు కదా? ఎక్కువేంటంటే క్రియేట్ చేసేదంతా ఎక్కువ టెరాఫామ్‌తో క్రియేట్ చేస్తున్నాము. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎవరన్నా ఉంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ అని ఉంటాయి. మనం వి ఆర్ నాట్ కవరింగ్ ద క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ అన్నమాట. ఎందుకు అంటే అది ఓన్లీ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ అంతా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ యూజ్ చేసేవాళ్ళు కూడా టెరాఫామ్‌కి మైగ్రేట్ అవుతున్నారన్నమాట. సో, ఇన్ కేస్ మిమ్మల్ని అడిగినా కానీ ప్రీవియస్‌గా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ యూజ్ చేసేవాళ్ళు. బట్ మనం యూజువల్‌గా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ 4 ఇయర్సే ఉంటది కాబట్టి మనకందరికి పెట్టేదంతా. సో, మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి ఎక్కువ టెరాఫామే వాడుతున్నారు. మనం వీఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ టెరాఫామ్. క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ గురించి మనం ఇది చేయమని. సో, ఈ ఈ పర్టిక్యులర్ లింక్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను చార్ట్‌లో. దెన్ యూ కెన్ ఏబుల్ టు ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ EC2 ఇన్‌స్టాన్స్ గురించి చూసాం. అలా కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ S3 బకెట్స్ అని ఉంటాయి. ఆ S3 బకెట్ క్లియర్‌గా చెప్తాను. బట్ మీన్‌వైల్ ఒక S3 బకెట్‌ని క్రియేట్ చేసి, సో, అవి ఎలా లిస్ట్ ఔట్ చేయాలి అసలు ఏంటనేది చూద్దాం. సో, ఇప్పుడు ఇక్కడికెళ్తే మనకి S3 అనేది ఒక సర్వీస్ అండి. సో, AWSలో S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. S3 బకెట్‌ని క్లిక్ చేస్తే మీకు మనకి ఎన్ని S3 బకెట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇది అవుతది. ఈ బకెట్స్ మీద క్లిక్ చేస్తే మనకిక్కడేంటంటే ఒక S3 బకెట్ అని ఉందన్నమాట. నవంబర్ బకెట్ అని ఒక బకెట్ ఉంది. సో, ఇప్పుడు నేనేంటంటే నాకు కన్సోల్ నుంచి కనపడుతున్నాయి. ప్రాబ్లమ్ ఏమి లేదు. కానీ ఐ వాంట్ టు లిస్ట్ ఔట్ ఫ్రమ్ ద కమాండ్ లైన్ అన్నమాట. ఎందుకు కమాండ్ లైన్ అంటే యూజువల్‌గా ఏంటంటే డెవలపర్స్‌కి కానీ కొన్ని బిగ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి కమాండ్ లైన్ ద్వారానే మనం అప్‌లోడ్ చేయగలుగుతాం అన్నమాట ఈజీగా. సో, దట్ టూ చాలామంది కన్సోల్ యాక్సెస్ ఉండకుండా జస్ట్ ఓన్లీ కమాండ్ లైన్ యాక్సెస్సే ఉంటది. ఆ రెండిటి రీజన్స్ వల్ల AWS ఎక్కువ CLI యూజ్ చేస్తాం. ఇప్పుడు నేనేంటంటే ఈ బకెట్‌ని లిస్ట్ ఔట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు నాకేంటంటే ఆ బకెట్ అంటే ఏంటి? ఏంటనేది ఐ విల్ టాక్ అబౌట్ లేటర్. నెక్స్ట్ క్లాస్‌లో మనం బకెట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఏంటి? అనేది చెప్తాం. ఇది ఏంటంటే ఈ క్లాస్ అంతా AWS CLIని ఎలా యూజ్ చేయాలి? అనేది మన మెయిన్ ఇప్పుడన్నమాట. మన లోకల్ నుంచి AWS CLI కమాండ్స్‌ని ఎలా మనం యూజ్ చేయాలి అనేదే ఇప్పుడు ప్రెజెంట్ టాస్క్. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు ఈ బకెట్స్ మనకి లిస్ట్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, ఇక్కడేంటంటే AWS ఇక్కడ బకెట్ లిస్ట్ ఔట్ చేయాలంటే AWS S3 అని ఉంటదండి. S3 LS. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకిక్కడ ఏమొస్తుంది? వెన్ కాలింగ్ ఎ లిస్ట్ ఆఫ్ ద బకెట్ ఆపరేషన్స్ యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. ఎందుకు యాక్సెస్ డినైడ్ అంటే, మనం ఏదైతే ఒక యూజర్‌ని క్రియేట్ చేసామో, ఈ యూజర్‌కేంటంటే మనం యూజర్‌కి ఓన్లీ EC2 యాక్సెస్ పర్మిషన్సే ఉన్నాయన్నమాట. ఓన్లీ EC2 ఆపరేషన్స్ చేసే పర్మిషన్సే ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ యూజర్‌కేంటంటే S3 పర్మిషన్స్ లేవు. అంటే ఈ స్టోరేజ్ బకెట్‌లో ఏ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయలేదన్నమాట. ఇది పర్టిక్యులర్ మనం ఇప్పుడు ఏదైతే యూజర్‌ని క్రియేట్ చేసామో ఆహ్, డెమో ఫెబ్ అనే ఒక యూజర్‌ని క్రియేట్ చేసాం కదా! ఫెబ్ యూజర్ అని ఒకటి యూజర్‌ని క్రియేట్ చేసాం కదా! ఈ పర్టిక్యులర్ యూజర్‌కేంటంటే మనకి ఇది లేదన్నమాట. ఓన్లీ EC2 యాక్సెస్. ఇప్పుడు S3 రిలేటెడ్ పర్మిషన్స్ ఇద్దాం. మీరేం చేస్తారంటే అగైన్ ఇప్పుడు ఐఏఎంకెళ్ళండి. ఐఏఎంకెళ్ళి జస్ట్ ఇక్కడ ఐఏఎం సెట్ చేస్తే మీ యూజర్ ఏ యూజర్ అయితే ఉన్నాడో ఆ యూజర్‌కెళ్ళి యూజర్స్ ఇప్పుడు డెమో ఫెబ్ యూజర్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్‌కి కదా! ఓకే. దీన్నేంటంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ పర్మిషన్స్‌కెళ్ళండి. యాడ్ పర్మిషన్స్‌కెళ్ళి యాడ్ పర్మిషన్స్. ఈ యాడ్ పర్మిషన్స్‌లో అటాచ్ పాలిసీస్. దెన్ ఇక్కడ మనం ఏంటి అంతకుముందు EC2 ఫుల్. ఇప్పుడేంటంటే S3 ఫుల్ యాక్సెస్ ఇవ్వండి. అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్. సో, దీన్ని సెలెక్ట్ చేసి దెన్ యూ కెన్ గో టు నెక్స్ట్. అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్. నెక్స్ట్. యాడ్ పర్మిషన్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ ఏంటంటే అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్, అలానే అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్, 2 యాక్సెస్లు ఉన్నాయి ఈ పర్టికులర్. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. AWS CLI LS అని టైప్ చేద్దాం. చూసారా, ఇప్పుడు మనకు ఒక బకెట్ ఆల్రెడీ లిస్ట్ అయిందనమాట. అంటే ఇందాకేంటంటే ఆ పర్టికులర్ దానికి పర్మిషన్ లేవు కాబట్టి మనం యూజువల్గా ఇది ఎర్రర్ వచ్చింది. అలానే అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాం కాబట్టి వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అనమాట. అదే మనం ఇక్కడే మనం డయాగ్రామ్లో కూడా మనం మాట్లాడాం. ప్రోగ్రామాటిక్ యాక్సెస్ AWS CLI, ఇప్పుడు లోకల్ ల్యాప్టాప్లో ఒక యూజర్ని క్రియేట్ చేసాం, అలానే AWS CLI ఇన్స్టాల్ చేసాం. దీని నుంచి మనం నాట్ ఓన్లీ S3 బకెట్స్ అండ్ EC2 ఇన్స్టాన్స్ అండి. మనం ఏంటంటే ఈవెన్ EKS ఎవ్రీథింగ్ అనమాట. ఏదైనా చేయొచ్చు. ఏ ఆపరేషన్ అయినా మనం ఈ CLI నుంచి చేయొచ్చు అనమాట. సో, మనం ఏం చేసాం ఇప్పటి వరకు జస్ట్ ఓన్లీ ఈ S3 బకెట్స్ గురించి ఇచ్చేసాం. సరిపోయింది. ఇప్పుడు నేనేంటంటే ఈ S3లో ఏదైనా కొత్తగా బకెట్ క్రియేట్ చేయాలన్నా వీ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్. ఇక్కడ మీరు ఒక డౌట్, ఇది ఓన్లీ మన లోకల్ ల్యాప్టాప్ నుంచే సర్వర్‌ని కనెక్ట్ అవ్వొచ్చా? అట్లా ఏం లేదండి. మనం కొన్ని కేసెస్‌లో ఏంటంటే సర్వర్ నుంచి S3 బకెట్‌కి కనెక్ట్ అవ్వాల్సి వస్తదనమాట. సో, ఆ యూజ్ కేస్‌లో ఏంటి అనేది చూద్దాం. అసలు మనం సర్వర్‌లో AWS CLI ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. ఇప్పటి వరకు లోకల్‌లో ఇన్‌స్టాల్ చేసామండి. ఇంతవరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నేనిప్పుడు AWS CLI ఒక సర్వర్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చెప్తాను. యాహ్! ఇప్పుడు నేనేంటంటే AWS సర్వర్‌ని కనెక్ట్ అయ్యి, ఆ సర్వర్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చెప్తాను. సో, ఇప్పుడు మనం ఒక EC2 ఇన్‌స్టాంట్‌కి కనెక్ట్ అవుదాం. దాంట్లో నేను AWS CLI ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇన్‌స్టాన్స్. నాకు ఓన్లీ ఈ పర్టిక్యులర్ సర్వర్ రన్ అవుతుంది కదా! సో, దీన్ని కనెక్ట్ అవుదాం. కాపీ. సో, మనం ఆ డైరెక్టరీలో లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. మనం డౌన్‌లోడ్స్‌లోకెళ్ళాలి. డౌన్‌లోడ్స్‌లో కీ ఉంటది కాబట్టి. ఓకే. పేస్ట్ ఇట్. చాలా సార్లు మనం యూజువల్ కామన్ మిస్టేక్ అదే చేస్తా ఉంటాం. మనం యాక్చువల్‌గా ఏంటంటే, ఇక్కడేమో కంప్లీట్ పాత్ మెన్షన్ చేసినా ఓకే. ఈ కీ ఎక్కడుంది అనేది. లైక్ సి డ్రైవ్‌లో, హను యూజర్‌లో, డౌన్‌లోడ్స్‌లో ఉందని కీ మెన్షన్ చేసినా ఓకే. అలా లేకపోతే మనం డౌన్‌లోడ్స్‌లోకెళ్ళాలన్నమాట. సో, యెస్. మీకు యూజువల్‌గా ఏంటంటే ఏఎంఐ నుంచి సర్వర్‌ని కనెక్ట్ అవ్వాలంటే మీకు ఎప్పుడైనా ఇక్కడ రూట్ అని పెట్టకూడదు. రూట్ అని పెడితే మీరు సర్వర్‌ని కనెక్ట్ అవ్వలేరు. మీరు ఎవరైతే ఏఎంఐ నుంచి ఒక సర్వర్ క్రియేట్ చేసి దాన్ని మీరు ఇలా ఏడబ్ల్యూఎస్ మనం ఎస్ఎస్హెచ్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు ఇలా ఎర్రర్ వస్తది. మీరు ఇక్కడ రూట్ అనేది కాకుండా యూ కెన్ మెన్షన్ ఇక్కడ EC2 యూజర్ మెన్షన్ చేయండి. చాలామంది ఇది ఎందుకంటే మీరు ఎవరైతే ఒక ఇన్‌స్టాంట్‌ని ఏఎంఐ ద్వారా క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఆ క్రియేట్ చేసి కనెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎర్రర్ వస్తదనమాట. సో, ఇక్కడ మీరు రూట్ ప్లేస్‌లో మీరేంటంటే EC2 యూజర్ మెన్షన్ చేయాలి. సో, నౌ నేను సర్వర్‌ని కనెక్ట్ అయ్యాను. సో, ఇక్కడ మీరు AWS CLI అని టైప్ చేస్తే ఉండదు. AWS CLI అని టైప్ చేశారనుకోండి. ఇక్కడ AWS CLI కమాండ్ నాట్ ఫౌండ్. ఇది సర్వర్‌లో అండి. సర్వర్‌లో AWS CLI.
ఎందుకు సర్వర్‌లో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్‌స్టాల్ చేయాలంటే కొన్ని యూజ్ కేసెస్‌లో మనకి ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్‌స్టాల్ చేయాలి. కొన్ని యూజ్ కేసెస్‌లో. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ నుంచి S3 బకెట్‌కి కనెక్ట్ అవ్వాలనుకున్నా కానీ కొన్ని యూజ్ కేసెస్ ఉంటాయండి. అలాంటి యూజ్ కేసెస్‌లో మనం వి నీడ్ టు కనెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని ఇన్‌స్టాల్ చేయాలంటే సర్వర్‌లో ఏం కమాండ్స్ యూజ్ చేయాలి? సో ఫస్ట్ మీరు ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ఇది ప్రాసెస్ అండి. మనం ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని ఇన్‌స్టాల్ చేయడానికి థీస్ 2 థింగ్స్ ఆర్ మీరు ఇవి గూగుల్ చేసినా యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్ దీస్ థింగ్స్. ఇన్‌స్టాల్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్ EC2 ఇన్‌స్టాన్స్. EC2 ఇన్‌స్టాన్స్‌లో మనం ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని ఎలా చేస్తామనేది. ఓకే. జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్ హియర్. ఇక్కడేంటంటే ఫస్ట్ మనం డీఎన్ఎఫ్ ఇన్‌స్టాల్ పైథాన్ అండి. పైథాన్ బేస్ మీద వర్క్ అవుద్దనమాట ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. సో మనం ఏంటంటే ఇందాక మనం డైరెక్ట్‌గా మన లోకల్‌లో ఇన్‌స్టాల్ చేయడానికి ఆ బండిల్‌లో పైథానే వచ్చిద్ది. దానివల్ల మనకి ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ మన సర్వర్‌లో ఏంటంటే ఈ డీఎన్ఎఫ్ అనేది కూడా వన్ ఆఫ్ ద కమాండ్ టు ఇన్‌స్టాల్ ఏ కమాండ్ అయినా, ఏ ప్యాకేజ్ అయినా ఇన్‌స్టాల్ చేయటానికి. ఈ పైథాన్ పిప్ అనే ప్యాకేజ్‌ని మనం ఇన్‌స్టాల్ చేయాలండి. ఏంటంటే మన సర్వర్‌లో పైథాన్ అనే ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. పైథాన్ అనే ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయాలి అంటే ఇక్కడ డీఎన్ఎఫ్ అని పెట్టొచ్చు. లేకపోతే దీన్ని తీసేసి మీరు ఎమ్ అని కూడా పెట్టొచ్చనమాట. బట్ ఇది యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచుతున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎప్పుడైనా గూగుల్ చేసినా ఇలా ఉంటది కాబట్టి మళ్ళా డౌట్ లేకుండా ఉంటదన్నమాట. సో, ఈ కమాండ్ తీసుకొని ఇది యూజువల్‌గా ఏంటంటే రూట్ యూజర్‌తోనే ఇన్‌స్టాల్ చేయాలి. ఎందుకు అంటే ప్యాకేజెస్ ఏమి ఇన్‌స్టాల్ చేయాలన్నా వి నీడ్ టు పెర్ఫార్మ్ విత్ రూట్ యూజర్ అండి. రూట్ యూజర్‌తోనే పెర్ఫార్మ్ చేస్తాం. సో, గో దేర్ అండ్ ఆల్రెడీ సర్వర్‌లో కనెక్ట్ అయ్యాను కదా! సర్వర్‌లో ఉన్నానిప్పుడు ఆల్రెడీ. ఇప్పుడు నార్మల్ యూజర్‌లో ఉన్నాను. రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవ్వాలంటే సుడో -. ఓకే. ఇది కమాండ్ అన్నమాట. సుడో -. అనే కమాండ్ ఏంటంటే రూట్ యూజర్‌కి. ఇక్కడ మీరు జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్. డెఫ్ ఇన్‌స్టాల్ అయిపోతాను. ఓకే. డీఎన్ఎఫ్ అండి. డెఫ్ యెస్. ఓకే. పైథాన్ ఇన్‌స్టాల్ చేసాం. దెన్ ఈ పైథాన్ ప్యాకేజ్ మనకేంటంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని ఇన్‌స్టాల్ చేయడానికి యూజ్ అవుద్ది. ఇక్కడ మీరు ఇది యూ షుడ్ రన్ విత్ నార్మల్ యూజర్‌తో రన్ చేయాలి. ఈ కమాండ్‌ని నార్మల్ యూజర్‌తో రన్ చేయాలి. సో, యూ కెన్ కాపీ దిస్ వన్. గో దేర్ అండ్ జస్ట్ ఇది రూట్ యూజర్ ఉన్నాం కదా! ఇప్పుడు మీరు ఎగ్జిట్ చేయండి. ఏం లేదండి. మీరు జస్ట్ సర్వర్‌ని కనెక్ట్ అయ్యి నేను ఇచ్చిన కమాండ్ ఏదైతే ఇచ్చానో జస్ట్ మీరు ఇక్కడ మీరు దీన్నేం చేస్తానంటే ఐ విల్ పేస్ట్ ఇట్ ఇన్ చార్ట్. ఐ విల్ డూ అనదర్ ఆల్టర్‌నేటివ్. ఇది మీరు డైరెక్ట్‌గా నేను ఏ కమాండ్స్ ఇచ్చానో ఆ కమాండ్స్ మీకు రావాలి అంటే దెన్ దీస్ థింగ్స్ ఐ విల్ ఒక డాక్యుమెంట్ ఆన్‌లైన్‌లో నేను ఎడిట్ చేయగానే వస్తది కదా! గూగుల్ డాక్స్ పర్మిషన్స్ ఇస్తాను మీకు. అది యూజ్ ఉంటది. నెక్స్ట్ ఈజీగా అది నేను ఐ విల్ డూ టుమారో చెక్ చేస్తాను దాని గురించి. అంటే ఇప్పుడు ఏం టైప్ చేసినా మీకు ఇమ్మీడియేట్‌గా మీరు ఆ డాక్యుమెంట్‌కెళ్తే మీకు అవి కనపడతాయి. సో, ఇప్పుడు మీరేం జేయాలంటే పిప్ ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాత ఈ పర్టిక్యులర్ కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో, దెన్ యూ కెన్ గో టు దిస్ వన్. కంట్రోల్ సి జస్ట్ యూ కెన్ పేస్ట్. ఇది నార్మల్ యూజర్‌తో చేయాలండి. ఈ రూట్ యూజర్‌తో చేస్తే ఈవెన్ ఇన్‌స్టాల్ చేసినా దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. బట్ వర్క్ అవ్వాలంటే యూ షుడ్ డూ విత్ నార్మల్ యూజర్. ఎగ్జిట్ అవ్వండి. నార్మల్ యూజర్‌తో ఈ కమాండ్ రన్ చేయాలి.
సో, ఇప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అని టైప్ చేస్తే మీకు వర్క్ అవుతుంది కమాండ్స్. అంటే ఇప్పుడేంటి సర్వర్‌లో ఉన్నాం మనం. సర్వర్‌లో ఏడబ్ల్యూఎస్ కమాండ్స్ ఇప్పుడు ఈ సర్వర్‌లో నుంచి మళ్ళా మనం ఇన్‌స్టాన్స్‌ని స్టాప్ చేయాలన్నా, స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు. చెయ్యొచ్చు కానీ ఫస్ట్ ఏంటంటే దీంట్లో కూడా మనం లోకల్‌లో ఎలా అయితే ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ చేశామో, అలానే ఇక్కడ కూడా ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ చేయాలండి. సో, ఇదేంటంటే మనం ఫస్ట్ ఇది ఇన్‌స్టాల్ చేయటానికి ఈ కమాండ్స్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టాల్ చేయటానికి, తర్వాత ఇక్కడ ఎలా అయితే మనం కాన్ఫిగర్ చేశామో సేమ్ థింగ్స్ యూ నీడ్ టు కాన్ఫిగర్ ఇన్ ల్యాప్‌టాప్ లైక్ సర్వర్‌లో కూడా ఇలా కాన్ఫిగర్ చేయాలండి. ఓకే. కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్. క్రెడెన్షియల్ ఇన్ ది సర్వర్. సర్వర్‌లో గానీ, లోకల్‌లో కానీ కాన్ఫిగర్ చేయాలంటే సేమ్ కమాండ్స్. ఏడబ్ల్యూఎస్ యాక్సెస్‌కి దీన్ని మీకు కావాల్సిన కీ మెన్షన్ చేస్తారు. ఇక్కడ కీ మెన్షన్ చేస్తారు. ఇది ఇక్కడ సీక్రెట్ యాక్సెస్ కీ మెన్షన్ చేస్తారు. సో, దెన్ మన కేస్‌లో ఇవి తీసేస్తున్నానండి. మీ కేస్‌లో మీకు కావాల్సిన కీ మెన్షన్ చేసుకోండి. సో, ఇక్కడ మీ కీ ఉంటది కదా! ఆ కీ మెన్షన్ చేయండి. సో, వన్స్ క్రెడెన్షియల్స్ ఇది చేసిన తర్వాత జస్ట్ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అనంగానే మీకు వచ్చేస్తండి. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అనంగానే మీకు వచ్చేస్తుంది. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని. ఇక్కడ కూడా లైక్ నేనేం చేస్తానంటే ఇది కాన్ఫిగర్ చేస్తాను. జస్ట్ గో టు ద ఇన్స్టెంట్. మీకు ఇప్పుడు సర్వర్‌లో చేయటం రావాలి కాన్ఫిగర్, లోకల్‌లో చేయటం రావాలి. సో, ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్. ఇక్కడ యాక్సెస్ కీ అడుగుతుంది. అంతకుముందు మన దగ్గర ఆల్రెడీ యాక్సెస్ కీ ఉంది కదా! జస్ట్ యూ కెన్ టేక్ దిస్ యాక్సెస్ కీ. కంట్రోల్ సి. జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్. Again, secret access key, just you can paste it. ఓకే. 2 యాక్సెస్ కీ, సీక్రెట్ కీ 2 ఎంటర్ చేయాలండి. సో, తర్వాత ఇక్కడ డిఫాల్ట్ రీజియన్ మీరు యూఎస్ మీ ఇష్టం వచ్చింది మెన్షన్ చేసుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఏదైనా మెన్షన్ నేను యూఎస్ ఈస్ట్ 2 మెన్షన్ చేశాను. తర్వాత జస్ట్ నౌ. ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని కూడా కాన్ఫిగర్ చేశాను. ఇప్పుడు నేను ఈ సర్వర్ నుంచి కూడా నేను ఇన్‌స్టాన్స్‌ని లిస్ట్ చేయగలుగుతాను. ఈ సర్వర్ నుంచి కూడా బకెట్స్‌ని లిస్ట్ చేయగలుగుతాను. సో, ఏడబ్ల్యూఎస్ S3 LS అన్నాననుకోండి. చూసారా? ఈ సర్వర్ నుంచి కూడా నేను ఇప్పుడు సర్వర్ నుంచి ఇందాకేమో ఇక్కడేమో నా లోకల్ నుంచి బకెట్స్‌ని లిస్ట్ చేయగలుగుతున్నాను. ఇప్పుడేంటంటే నేను సర్వర్ నుంచి కూడా బకెట్లు లిస్ట్ చేయగలుగుతున్నాను. డిఫరెన్స్ వచ్చేసరికి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్‌స్టాల్ చేయటం అనేది ఒకటే డిఫరెన్స్. ద రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ లిస్ట్ చేయగలుగుతున్నాం. ఇక్కడ లోకల్‌లో కూడా లిస్ట్ చేయగలుగుతున్నాం. సో, ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే ఈ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ మనం లోకల్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? యాస్ వెల్ యాస్ సర్వర్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? వీటిలో ఏదైనా డౌట్స్ ఉంటే దెన్ యూ కెన్ ఆస్క్. ఓకే. ఈ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసామంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని మన లోకల్ ల్యాప్‌టాప్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? సర్వర్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? లోకల్ నుంచి ఇన్‌స్టాన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అలానే సర్వర్ నుంచి కూడా మనం ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అలానే S3 బకెట్స్‌ని కనెక్ట్ అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ అండి. ఓకే.